హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ. ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మా అక్క వాళ్ళకి స్పీడ్ పోస్ట్ నుంచి ఇండియా స్పీడ్ పోస్ట్ నుంచి ఒక కవర్ అయితే వచ్చింది. గిఫ్ట్ వోచర్ వచ్చిందండి, ఫ్రీ గిఫ్ట్ వోచర్. అది దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా ఈ వీడియో మీకు చూడడం వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మా అక్క వాళ్ళకి వచ్చిన స్పీడ్ పోస్ట్ కవర్ మీకు చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా ఈ కవరు. ఇప్పుడు కవర్ లోపల ఏముందో మీకు తీసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా కవర్ అవుతుంది. నెక్స్ట్ దీని లోపల గిఫ్ట్ కూపన్ కూడా ఉందండి. చూసారు కదా, మీషో ఇది. నెక్స్ట్ ఈ అప్లికేషన్ అయితే ఈ విధంగా వచ్చింది. అయితే చూసారు కదండి, అప్లికేషను, స్క్రాచ్ కార్డు అన్నీ చూసారు కదా. ఇదైతే ఏంటంటే ఆ మీషో యాప్ నుంచి అయితే వచ్చింది. మీషో కంపెనీ పేరుని అడ్డు పెట్టుకొని ఇక్కడ ఫేక్గా జరుగుతుందండి స్క్రాచ్ కార్డు గిఫ్ట్స్ అనేది. అయితే దీని గురించి అందరిలోనే ఒక అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇదంతా ఫేక్ అండి. ఎందుకంటే డైరెక్ట్గా మీషో కంపెనీ వాళ్ళు అయితే ఇటువంటి ఏమీ జరపట్లేదని చెప్పేసి ఇంతకుముందే ఆల్రెడీ ఆన్లైన్ ద్వారా తెలపడం జరిగింది. అయినా సరే వాళ్ళ పేరుని అడ్డు పెట్టుకొని ఇవన్నీ మోసాలు జరుగుతున్నాయి. ఎక్కువగా ఏంటంటే అడ్రస్లో అది తెలుసుకొని, ఫోన్ నెంబర్లో తెలుసుకొని డైరెక్ట్ ఇండియా పోస్ట్ ద్వారా పంపిస్తున్నారు. ఇంతకుముందు అయితే ఫోన్ కాల్స్ చేసి ఫోన్లో మీకు గిఫ్ట్స్ వచ్చి మీరు గెలుచుకున్నారు, స్క్రాచ్ కార్డులో విన్ అయ్యారు, ఇన్ని లక్షలు వచ్చాయి, అన్ని లక్షలు వచ్చాయి అని చెప్పేవారు. అయితే ఇప్పుడు ఆ మోసాలన్నీ తెలిసిపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొత్తగా మళ్ళీ ఈ మోసానికి తెరతీయడం జరిగింది. అయితే ఈ విధంగా స్పీడ్ పోస్ట్లో పంపించి ఈ విధంగా నమ్మించి మోసం చేయడం జరుగుతుంది. అయితే ఇది ఎవరో కూడా మీరు నమ్మొద్దు. ఇందులో అయితే క్లియర్గా మీషో అనేది ఇచ్చారు, కానీ మీషో కంపెనీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఇక్కడ మీకు చెప్పినట్లు మేనేజర్ సిగ్నేచర్ స్టాంపు అన్నీ తయారు చేసి ఫేక్గా తయారు చేసినవి. ఫోన్ నెంబర్స్ అయితే యాక్చువల్గా కస్టమర్ కేర్ హెల్ప్లైన్ నెంబర్స్ అంటే మనకి యాక్చువల్గా 100 లేకపోతే 00తో ఉంటాయి, కానీ ఇక్కడ క్లియర్గా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఫేక్ అండి. ఇందులో థర్డ్ పాయింట్ కూడా చూడండి, కస్టమర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు పే రిజిస్ట్రేషన్ ఛార్జ్ 1% ఆఫ్ విన్నింగ్ అమౌంట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ కార్. అంటే కస్టమర్ ఏదైతే స్క్రాచ్ కార్డ్ ద్వారా విన్ చేసుకున్నారో దాంట్లో 1% అమౌంట్ అనేది ముందుగా పే చేస్తే మనకి మిగతా అమౌంట్, రిమైనింగ్ అమౌంట్ అనేది పంపించడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ ఈ ఫిల్ చేసి ఇదంతా పంపించిన తర్వాత మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుందని వాళ్ళ ఫోన్ ద్వారా కూడా చేస్తారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇది మా అక్క వాళ్ళకి వచ్చిందండి. ఇది చూశారు కదా, ఇక్కడ ఎవరిదంటే ఒక నిమిషం, ఇక్కడ మీ కింద కవర్ చూపించాను కదా, రుత్తల కృష్ణవేణి, బాంబే టైలర్ స్ట్రీట్, నర్సీపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈ ఫోన్ నెంబర్తో సహా వచ్చింది చూశారు కదా. అయితే మా అక్క వాళ్ళది ఇది. నేను మామూలుగా షాప్ దగ్గరికి వెళ్తే ఈరోజు ఇది అయితే ఆన్లైన్లో వచ్చింది చూడని చెప్పేసి మాకు చూపిస్తే నేను చెక్ చేస్తే నేను కూడా ముందుగా ఇది మీషో కంపెనీ పెద్ద కంపెనీ, ఆన్లైన్ కంపెనీ అని చెప్పాను. అయితే ఎందుకు మంచిదని చెప్పేసి ఒకసారి ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి కదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తే ఈ అప్లికేషన్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మీద ఫోన్ నెంబర్కి నేను వాట్సాప్ ఫోటో తీసి ఆ వాట్సాప్ నెంబర్కి పంపించి హాయ్ అని పెడితే ఆ కంపెనీ నుంచి ఆ కస్టమర్ కేర్కి సంబంధించి ఫేక్ కస్టమర్ కేర్
సపోర్ట్ ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే నేను మాట్లాడాను. మీకు ఈ వీడియోలో ఆ రికార్డింగ్ కూడా వినిపిస్తాను, అయితే చూడండి. ఇదంతా కూడా మోసమే, ఏమీ లేదు ఇందులో. ఆ స్క్రాచ్ కార్డ్ విన్నింగ్స్ అని చెప్పేసి 8,50,000 స్క్రాచ్ అయినట్టు కూడా ఇచ్చాడు. ఆ ఫోన్ చేస్తే ఆ ఫోన్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మా అక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ వాట్సాప్ చేయమన్నారు. చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిన తర్వాత మీకు చెక్ ప్రిపేర్ చేసి మీకు అకౌంట్కి అమౌంట్ కానీ చెక్ కానీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అయితే ముందుగా అమౌంట్ అది పే చేయవలసి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే అని చెప్పి మేము చెప్పాం. మీకు ఆ రికార్డ్స్ కూడా మీకు వినిపిస్తాను, ఇందులో చూపిస్తాను వీడియోలో. ఇటువంటి మోసాలకు కూడా మీరు ఎప్పుడు బలైపోకూడదని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ నేను రికార్డ్ చేసిన వీడియో అయితే వినిపిస్తాను, ఒకసారి వినండి. అంటే ఒక కంపెనీ వాళ్ళు మనకి వాట్సాప్ కాల్ చేశారు. అయితే దీన్ని నేను స్క్రీన్ రికార్డ్ చేశాను. సరే, స్క్రీన్ రికార్డ్ అవ్వడం వల్ల మనకు ఓన్లీ రికార్డ్ అయితే అయింది కానీ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. చూసారా టైమింగ్, ఫోన్ నెంబర్ అది చూసారు కదండి ఆ ఫోన్లోది. అయితే ఈ విధంగా ఫోన్ చేసి మోసం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నేను నార్మల్ కాల్ అవుతుంది, వాట్సాప్ కాల్ నెట్ అవ్వట్లేదని మెసేజ్ పెడితే మళ్ళీ నార్మల్ కాల్ కూడా చేశారు. అదైతే మీకు వినిపిస్తాను, అది వినండి. మాకు వేరే నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందండి, ఆ నెంబర్కి పెట్టాం డీటెయిల్స్. గుడ్ ఆఫ్టర్నూన్. హలో, నేమ్ ప్లీజ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మాకు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేశారు, మీ కస్టమర్ కేర్లో ఆ నెంబర్కి పెట్టాం మా డీటెయిల్స్. Yes, sir. You send your details in WhatsApp. హలో. Yes. హలో. ఓకేనండి సార్, నమస్తే. వెల్కమ్ టు మీ ఆన్లైన్ షాపింగ్ కంపెనీ లక్కీడ్రా డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతాను. టెల్ మీ సార్. అదే మాకు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేశారు, ఆ నెంబర్కి పెట్టాం డీటెయిల్స్, ఆ నెంబర్లో చెక్ చేసుకోండి. ఓకే సార్. వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టారా కదా, అప్లికేషన్ ఫార్మ్ అని ఫిల్అప్ చేసి? ఫార్మ్ ఆ నెంబర్కి పెట్టామండి, ఆ నెంబర్లో చెక్ చేసుకుని ఆ నెంబర్కి పెట్టాం. నెంబర్కి ఫోన్ చేశారు, ఆ నెంబర్కి పెట్టాం. సరే సార్, ఓకే. మీకు కాల్ చేస్తారు సార్, ఓకే. వెరిఫికేషన్ చేసి కాల్ చేస్తారు, ఓకే. సరేనండి. అప్లికేషన్ ఫార్మ్, కూపన్ కార్డ్, స్క్రాచ్ కార్డ్ అవన్నీ పెట్టారు కదా, అవన్నీ ఆ నెంబర్కి పెట్టామండి. సరే సార్, ఓకే. చెక్ చేసి కాల్ చేస్తారు, ఓకే. ఓకేనండి. అయితే విన్నారు కదా ఫ్రెండ్స్, రికార్డింగ్ అయితే విన్నారు. ఈ విధంగా వాళ్ళు మోసం చేయడం జరుగుతుంది. నేనైతే సరే అని చెప్పేసి చెప్పాను. అయితే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత మళ్ళీ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేయడం జరిగింది. మీ డీటెయిల్స్ అయితే త్వరగా పంపితే మీకు రావాల్సిన అమౌంట్ని చెక్ ప్రిపేర్ చేసి పంపిస్తామని చెప్పారు. అలాగే మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేశారు ఏంటని చెప్పేసి అడిగాను. వాళ్ళైతే వెస్ట్ బెంగాల్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ విధంగా అయితే మోసాలు చేయడం జరుగుతుంది. దీన్ని ఆల్రెడీ పోస్ట్ మ్యాన్ మా అక్క వాళ్ళకి చెప్పారంట, ఇటువంటి చాలా గిఫ్ట్స్ వచ్చేయండి, బాగా గెలుచుకున్నారని చెప్పేసి. అయితే ఆయన కూడా అవగాహన ఉండదు కాబట్టి ఆయన అలాగానే ఉంటారు. అంటే ఇది నర్సీపట్నం, ఇది మాది. అంటే నర్సీపట్నంలో ఎన్ని వచ్చాయి అంటే ఇండియా మొత్తం మీద ప్రతి స్టేట్లో ప్రతి ఊర్లో ఎన్ని వచ్చాయంటే చూడండి. ఇలాంటి ఆన్లైన్ మోసాలకి ఎవరు బలవ్వకూడదని చెప్పేసి ఒక అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ విధంగా ఎవరు కూడా మోసపోకూడదు, ఇటువంటి ఏవి కూడా నమ్మొద్దు. కాకపోతే మనకి ఆ స్కూల్ది డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి కొంతమంది తెలియని వాళ్ళు చాలా దగ్గర మోసపోతున్నారు. ఇంత ప్రైజ్ వచ్చింది కదా, మనకి ఇంత పోయినా మిగతాది ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఫోన్పే ద్వారా చేయడం కానీ, లేదంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్లో వేయడం కూడా జరుగుతుంది చాలా దగ్గర. మనం రెగ్యులర్గా సోషల్ మీడియాలో న్యూస్లో కూడా చూస్తూనే ఉంటున్నాం ఎటువంటి మోసాలు జరుగుతున్నాయని. చదువుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అనుకోని పరిస్థితుల్లో ఇటువంటి మోసాలకి బలవడం జరుగుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఫేక్ అంటే ఇదనే కాదు, ఇలాగ ఎన్నో రకాలుగా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వీటికి కూడా నమ్మకుండా ఉండాలని చెప్పేసి ఈ స్వాతి ఉమెన్ బ్యూటీ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.